ఈ రాజకీయ నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కూడా 6 నెలల్లో పరిష్కారం చేయండి అని అన్నాడు. ఎన్వి రమణ గారు పోయారు, తర్వాత వచ్చిన సీజే గారు కూడా పోయారు, మళ్ళీ ఇప్పుడు కొత్త సీజే గారు వచ్చారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారించాలంటే సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి పెట్టుకోవాలి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో. పెట్టుకొని విచారిస్తేనే ఆ యొక్క కేసులను విచారణ ఏమో అవుతాయేమో. ఎందుకంటే ప్రజలు చూస్తున్నాం మనం, చట్టాలు ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తి కనీసం విచారణ కూడా ఎదుర్కోలేకపోతే, విచారణ సంస్థలో ఆ విచారణకి పిలవలేకపోతే, లేదా దర్యాప్తు చేస్తున్న వ్యవస్థలో ఆ వ్యక్తిని తీసుకెళ్లి కోర్టు ముందు బోను ముందు నిలబెట్టలేకపోతే ప్రజాస్వామ్యానికి పరమార్థం ఏముంటుంది, ప్రజాస్వామ్యానికి భాష్యం ఏముంటుంది? మరి పాలకులు ఈ దిశగా ఆలోచించాలి కదా. ఎందుకు ఆయన్ని విచారించలేకపోతున్నారు? ఏంటి ఆయన గండరగండుడా, లేదా చట్టాలకు అతీతుడా, భారత రాజ్యాంగానికి అతీతమైన శక్తులు ఉన్నాయా? ఈ న్యాయస్థానాలకి పరిధిలోకి ఆయన రాడా పవన్ గారు? అవును. ఏమిటి ఈ 12 సంవత్సరాల కాలాతీతం, పైగా 40,000 కోట్ల రూపాయలు ఈడీ అటాచ్ చేసింది. మీకు ఆఖరికి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తీసుకోండి, ఒక బ్రూటల్ మర్డర్ కదా, హత్య కదా, గొడ్డల్లో కడుక్కున్నారు కదా, నెత్తురు కడుక్కున్న కేసు కదా. సునీతారెడ్డి గారు కూడా ఎక్కని కోర్టు లేదు, దిగని మెట్టు లేదు. మరి ఎందుకు అరెస్టులు జరగటం లేదు? ఎంతకాలం విచారిస్తారు? 2019కు ముందు ఆయన చనిపోయాడు, ఇప్పుడు 6 ఏళ్ళు అయ్యింది. ప్రభుత్వం కూడా మారిపోయింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. అంటే దీన్ని అన్నిటికీ ఏం చెప్తారంటే పాలకులు మనం ఏమన్నా అడిగితే విచారిస్తున్నాం, విచారణ పర్ఫెక్ట్గా చేస్తున్నాం, పకడ్బందీగా చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ బాంబే నుంచి వచ్చిన కాదాంబరి ఇంకా బెజవాళ్ళలోనే ఉంది, ఇంటికి కూడా పోవట్లేదు. తర్వాత మనం ఎన్నో చెప్పాం, ఇవన్నీ ఆర్థిక లావాదేవీ గత 5 ఏళ్ల పరిపాలనలో విధ్వంసం గురించి మనం చెప్పాం. మనం చెప్పటం ఏముంది? చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఋషికొండ ఖర్చు పెట్టిన 480 కోట్ల రూపాయల సంగతి ఏంటి? అందులో తప్పులుండయా, ఒప్పులుండయా? రాళ్ల మీద వేసిన 700 కోట్ల రూపాయల సంగతి ఏంటి? సాక్షి పేపర్కి ఇచ్చిన 400 కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ల సంగతి ఏంటి? 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ని ఉచితంగా వాలంటీర్ల ద్వారా ఇచ్చిన సందర్భం ఏంటి? పెన్షన్కి, తాడేపల్లి పెన్షన్కి 12,85,00,000 ఏంటి? ఎగ్గపప్పులకు 3 కోట్లు ఏంటి? స్టేషనరీకి 3 కోట్లు ఏంటి? పంచాయతీ రంగులకి 2,000 కోట్ల రూపాయలు ఏంటి? మళ్ళీ వాటిని కడగటానికి 2,000 కోట్ల రూపాయలు ఏంటి? ఇసుకలో కుంభకోణం ఏంటి? మద్యంలో కుంభకోణం ఏంటి? ఇన్ని తాలిబొట్లు దిగలేదు జే ట్యాక్స్ మద్యం దాగి? మనం విచారించలేదా? ప్రాణాలు బాగలేదా? విచారణలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఏసీబీ వేశారు, ఆ ఏసీబీలకి అసలు కోరలే లేవు అంటున్నారు. మరి కోరలేని ఏసీబీని వేసుకొని ఎవరిని పట్టుకుంటారు? సిఐడిని వేశారు. నాకు అర్థం కావటంలా, గతంలో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడానికి నంద్యాల వెళ్ళే పోలీసులు నాకు 41 జీవో ఇవ్వండియా, నేను ఆ విచారణకు హాజరవుతానంటే బస్సుతో పాటు లాక్కెళ్తామన్నారు. 19 గంటలు ప్రయాణం చేసి విజయవాడ కోర్టు ముందు మునికాళ్ళ మీద నిలబెట్టారు. 24 గంటలు, 53 రోజులు జైల్లో పెట్టారు. అప్పుడు అంత గట్టిగా పనిచేసిన ఇదే పోలీసు అధికారులు, ఇదే చట్టాలు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకు పనిచేయవు? లేదా ఈ 5 ఏళ్ల విధ్వంసం మీద ఎందుకు పనిచేయవు? ఎక్కడ జరుగుతుంది లోపం? ఎక్కడ జరుగుతుందండి? నిన్న పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల మీటింగ్లో అన్నాడు, మేము 3 చెక్ పోస్టులు పెట్టాం. 3 చెక్ పోస్టులు దాటి రేషన్ బియ్యం ఎలా పోయింది? మరి ఈ ప్రశ్నలన్నీ బేతాల ప్రశ్నలే కదా. ఇప్పుడు 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి చేసి 48,000 కోట్ల రూపాయల యొక్క పేదోడి బియ్యం అమ్ముకుంటుంటే మనం ఎంతమందిని అరెస్ట్ చేశాం? స్టిల్ ఇప్పటికి ఏమవుతుంది? ఆ బోటు నీదంటాడు, ఈ బోటు నాది కాదంటాడు. ఈ బోటు ఎక్కిన పవన్ కళ్యాణ్ ఆ బోటు ఎందుకు ఎక్కలేదంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి బోటు? పోర్టులు ఎందుకు పెట్టాం? బియ్యం ఎగుమతి కోసం పెట్టుకున్నారు పోర్టులు. అంటే ఇవన్నీ కూడా బేతాల ప్రశ్నలా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. ఎవరు సమాధానాలు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద న్యాయస్థానాలు చెప్పాలి, న్యాయస్థానాలు విచారించాలి, పరిష్కారాలు చెప్పాలి, చట్టం గట్టిగా ఉందని నిరూపితం చేయాలి, ప్రజల్ని నమ్మింపుగా. ఇది భారత రాజ్యాంగం సార్, భారతదేశం, ఇది దేశం. మనం నేరస్తులనే పట్టుకొని జైల్లో పంపలేనప్పుడు, కనీసం విచారించలేనప్పుడు నేరాలు జరుగుతూనే ఉంటాయి. ఇందాక సార్ అన్నట్టుగా, శ్రీనివాసరెడ్డి గారు అన్నట్టుగా విమానాలకి పోయారు కదా మోనీ కానీ, శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా విమానాలకే పోయారు కదండి. ఇంకా వాళ్ళకి తెలియదు పార్టీలు పెట్టుకుంటే ముఖ్యమంత్రులు అన్న సంగతి. ఎవరో ఒకరు పక్కన చెప్పినట్టయితే ఉండేవాళ్ళేమో, ఏదో పార్టీ పెట్టుకునే వాళ్ళు. కాబట్టి
ఏదైనా ఈ రాజ్యాంగపరమైన ఈ ప్రక్రియను పాలకులు ఖచ్చితంగా దీన్ని నిలబెట్టగలగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసును కూడా విచారించాలి. లేదు ఆయన బుద్ధిపూర్వకంగా కోర్టుకి వెళ్ళినా మంచిది, కానీ ఆయన పోడు, ఆయనకు అలాంటి బుద్ధి ఏమి లేదు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం వైపు చూస్తున్నాడు తప్ప న్యాయస్థానాలకు వెళ్ళిపోయి నేను నిర్దోషిని చెప్పించుకుందామనే ఆలోచన కూడా ఆయనకు లేదు. అయినా కూడా బాధితుడిగా కూడా కోడికట్టి సీన్ కు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించి బాధితుడిగా అటెండ్ అయితే ఆయన రిలీజ్ అయ్యేవారు, దానికి కూడా పోలే కదా. ఇప్పుడు కూడా పవన్ గారు మళ్ళీ ఇప్పుడు ఆ కోడికత్తికి సీనుకు వచ్చిన బెయిల్ ను కూడా వీళ్ళు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు, అది ఆ బెయిల్ రద్దు చేయమని. ఏది 5 సంవత్సరాలు 5 మాసాలు ఒక దళిత బిడ్డ జైల్లో ఉండి బయటకు వస్తే మళ్ళీ ఆ బెయిల్ రద్దు చేయమని కూడా కోర్టుకు వెళ్తున్నారు. దళితుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని గతంలో చెప్పిండు ఆయన. ఆ కేసును వాదించే సలీం గారు చెప్తా ఉన్నాడు రోజు, ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అంటే చూడండి, చట్టం ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి చట్టం నిటారుగా పనిచేసి డబ్బున్నోడి దగ్గర పోయేసరికి వంకర టింకర దగ్గర పనిచేస్తే వ్యవస్థల మీద ఏ విశ్వాసం కలుగుతుంది, పరిపాలకుల మీద ఏం నమ్మకం కలుగుతుంది అనేది ప్రశ్న. రైట్ సార్, రైట్ శ్రీనివాస్ గారు.